నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గిరిజన ఆశ్రమ పాఠశాల వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వర్కర్లు చేస్తున్న సమ్మెకు పీడీఎస్యూ విద్యార్థి సంఘం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ వర్కర్లకు 8 నెలల నుంచి జీతాలు లేవని, పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని, టైం స్కేల్ ఇవ్వాలని, వర్కర్లను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు ఇవ్వాలని, ఇంకా ఇతర సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వర్కర్లు చేసే ఏ పోరాటానికైనా పీడీఎస్యూ విద్యార్థి సంఘం మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు అనిల్, అరవింద్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి. ఎస్టీ హాస్టల్ వర్కర్స్ పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి. ఎస్టీ హాస్టల్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే స్పందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎస్టీ హాస్టల్ వర్కర్లను పర్మనెంట్ చేయాలి. ఎస్టీ హాస్టల్ వర్కర్లను వెంటనే We want సమాన పనికి ఈరోజు కల్వకుర్తిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఎస్టీ హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చేస్తున్న ధర్నాకు పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా మద్దతు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ గిరిజన ఆశ్రమ పాఠశాల ఎస్టీ హాస్టల్ వర్కర్లు ఉన్నారో వాళ్ళకు 8 నెలల నుంచి కూడా జీతాలు రాని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. వాళ్ళకు వెంటనే 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలి, వాళ్ళను పర్మనెంట్ చేయాలి. ఏదైతే కలెక్టర్ గెజిట్ ప్రకారం కూడా వాళ్ళకు జీతాలు చెల్లించాలి, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మేము పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏదైతే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని మేము పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.